అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలనేటట్టు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్కి అయితే పిటిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే పుష్ప 2కి సంబంధించి థియేటర్లో బెనిఫిట్ షోలకు ముందు అల్లు అర్జున్ అక్కడికి రావడం, ఆ వెంటనే కూడా అభిమానులందరూ కూడా తోపులాట్లో రేవతి అనే 39 ఏళ్ల యువతి తన బిడ్డ ఎదురు కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి ఇంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఖచ్చితంగా దీనికి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలనేటట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ సినిమా అని చెప్పారు. అందులో 300 కోట్ల రూపాయలు కేవలం అల్లు అర్జున్ కి రెమ్యునరేషన్ కింద ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అన్నట్టు ఖచ్చితంగా దీని మీద అల్లు అర్జున్ ఖచ్చితంగా స్పందించాలి, ఆ కుటుంబానికి అండగా నిలబడి దాదాపుగా 10 కోట్ల వరకు కూడా నష్టం ఇవ్వాలనేటట్టు కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది అనే వ్యక్తి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కేవలం టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది తప్పితే ఎక్కడ కూడా ఇలా ప్రోటోకాల్ లేకుండా సెక్యూరిటీ పర్పస్ లేకుండా తిరగడానికి కాదు అనేటట్టు కొంత విమర్శించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ కీలకంగా చూసుకుంటే మనం కూడా ఇక్కడ కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా నంద్యాల ఎన్నికల సమయంలో 144 సెక్షన్ లో కూడా ఇలాగే అల్లు అర్జున్ అయితే సడన్ గా అక్కడ రావడం, దాని మీద కూడా గతంలో కొంత కేసు అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అంతే విధంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి రావడం వల్ల ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఈ సంఘటన, ఈ దుర్మరణం జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇది ఒక బాధాకర విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా సోషల్ మీడియాలో కానీ లేదంటే యాంటీ ఫ్యాన్సే కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ వ్యతిరేకిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఎలా అలా రోడ్ల మీదకి ఇష్టానుసారంగా వస్తారు, వాళ్ళ వల్ల ఇక్కడ జీవితాలు పోతున్నాయనేటట్టు చాలా మంది అయితే నెగిటివ్ గా స్పందించడం జరుగుతుంది. మరి దీని మీద ఇప్పటి వరకు కూడా పుష్ప 2 ప్రొడ్యూసర్లు ఎవరు కూడా స్పందించలేదు. మెయిన్ గా అల్లు అర్జున్ కూడా ఎటువంటి స్పందన అనేది లేదు. ఖచ్చితంగా మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి, ఖచ్చితంగా కుటుంబానికి అండగా నిలబడతారా లేదని చూడాలి.